హెల్ప్ చేయలేదు. కరెంట్ అంటే కూడా రూమ్ లోకి రానివ్వలేదు. వామ్మో అసలు నువ్వు జనాలు ఫంక్షన్లు ఏమో జరుగుతున్నాయి. మర్చిపోతాము ఇంకా మర్చిపోతాము ఇంకా ఎవడు ఫస్ట్ కార్ ఆపుతారేగా కార్ ఆపుతారేగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతానికి. నీకు ఇప్పుడే మనసులో ఇయ్యాలని ఉంది, ఈ రోజు ఇద్దాం అనుకోండి, సాయం పడదాం అనుకోండి, ఏదో అని చెప్తావు కదా. బొంగులో ఎవడుతాడు నీకు 5 వచ్చి బొంగులో ఎవడుతాడు నీకు 5 వచ్చి 5 ఎత్తులే 2 రోజులు పడుతుంది. నువ్వు ఏందనుకుంటున్నావు? నా చేతులార నేను చంపుతేనే ఆనందం నాకు. నా చేతులార నేను చంపుతేనే. బ్రిడ్జ్ కింద పెట్టినాను కారు, ఆపినాను. మీరు వస్తే ఇంకా సమయ ప్లాన్ ఇప్పుడు తీర్చుకోడు కొడలు ఏవో తీసుకుంటా అన్నారు కదా. ఎవరికి ఇది నీకుంది. నువ్వు మల్లడుగు మల్లడుగు నీకుంది. 2 ఊర్లు వస్తాయి పక్క పక్కనే. ఇది ఊరు అంటే మల్లడుగు లేదా నీకుంది ముందర. ఇప్పుడు చెప్పు మల్లడుగు ఊరు పేరు రా మల్లడుగు. అవలా కాదు ఇదేంది ఊరు మల్లడుగు. అదే ఉంది ముందర. ముందుకు నీకుంది అని, ముందుకెళ్తే ఆ ఊరు ఉంది అని నీకుంది అని. ఏముంది? ఊరుంది, ఇంకేముంటది? ఊరుంటది, ఏముంటది ఇంకా వేరేది? నేను ఊరు పేరు అడతాను. ఊరే నీకుంది అంటాడేది. అయినా కానరా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా మన కార్ అన్ని వచ్చినాయి కాబట్టి ఓకే. లేనప్పుడు 1 రూపాయి సాయం చేయలే కదా అంటే ఊకే ఎగేసుకుని వస్తేవి. మంచి బలం వస్తుంది తాగిందంటే ముందు నీకుంది. నేను ఇస్తా అంటే అబ్బా డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తా అంటే ఇద్దాం అనుకున్నాను. ఈ రోజు ఇద్దాము అంతా అయిపోయిందని చెప్పి నువ్వు మళ్ళీ ఇద్దాం అనుకుంటాను. ఇవన్నీ వద్దులే. అంతా అయిపోయిందని చెప్పి నువ్వు మళ్ళీ ఇద్దాం అనుకుంటాను. ఇవన్నీ వద్దులే. పొద్దున్న లేసి ఒరే అన్ని వచ్చేసారా మనకి, 10 ట్రిప్ కి వెళ్దాం అంటే అని సిగ్గులేకుండా లేసి మరి ప్రేమ వచ్చిందప్ప. ఉంగరాలు పెట్టించి తాగడు పెట్టి చెరుకు రసం తాగరు అంతా. నీకు ఇప్పుడు మళ్ళా ఉంది. ఏముంది? ఊరు వచ్చే మళ్ళా ఉంది అందుకు తాగు. ఊరు వచ్చే మళ్ళా ఉంది అందుకు తాగు అంటాను. చెరుకు రసం నీకు ఏం చేస్తాం గానీ లాటరీ తగులుతుంది. నిమ్మి బుర్ర ఉంది కదా, నిమ్మి వల్లనే నువ్వెట్లా. కానీ కష్టాల్లో ఎవరుంటారు, సుఖాల్లో ఎవరుంటారో తెలిసి వచ్చిందిరా. మనిషి రోజులు సరిగా తిండిలే సరిగా హెల్ప్ చేయలేదు. కరెంట్ అంటే కూడా రూమ్ లోకి రానివ్వలేదు. వామ్మో అసలు నువ్వు హెల్ప్ చేయలేదు. కరెంట్ అంటే కూడా రూమ్ లోకి రానివ్వలేదు. వామ్మో అసలు నువ్వు మజ్జి షాప్ పెట్టుకుంటే కూడా నువ్వు తింటావా అంటే అట్లా కాదు. దాంట్లో కూడా 1% కూడా నువ్వు సాయపడలే. నేను అట్లా పడుకోకుండా పెద్ద షాపే పెట్టిద్దాం అనుకుంటా. ఊన్లే షాపే పెట్టిస్తాను అనుకున్నాడు. మనకు షాప్ పెట్టించేకి ఎంత ఉన్నాయి నీతో డబ్బులు? ఎంత ఉన్నాయి ఇప్పుడు? అది 2 ఇది ఉన్నాయి మొత్తం. ఒక 5 లక్షలు ఉంటాయి నీతో టోటల్ బంగారు డబ్బులు. మళ్ళీ పెట్టిస్తా. మళ్ళీ 5 లక్షలు పెట్టుకొని ఏం రా మేము చూడు 6 రోజుల్లోనే నిమ్మి మళ్ళీ ఈ పొజిషన్ తీసుకొచ్చాడు. 5 లక్షలు 10 వస్తాండే కదా ఇప్పటికి. అది వస్తాను. నేను ఇంకా చూద్దాము అని చూస్తానా అప్పుడే ఇంకా ఈ రోజు ఫిక్స్ అయిపోయింది. ఏమని ఇచ్చేద్దాము వీళ్ళకి సాయం చేసి. ఈ రోడ్ కి జనాలు ఎక్కువ ఉన్నారు. ఆ రోడ్ మార్చింటే బండి ముందే చెప్పిన ఈ రోడ్ జనాలు. నువ్వు నిమ్మి ట్రిప్ అన్నప్పుడు కొద్ది చూసుకొని ఏంది అన్నది ఉండాలి. ముందు వెనక మనకి మర్చిపోయినారా? ఊరు మర్చిపోలే. జనాలు ఫంక్షన్లు ఏమో జరుగుతున్నాయి. మర్చిపోతాము ఇంకా
ఏడికి బంధం వద్దని నేను మర్చిపోయే రకం కాదు. ఈ వారంలో జరిగిండేది ఇంకా లాస్ట్ గా వచ్చేటప్పుడు మర్చిపోవడం మేల్ మీ వేస్ట్. నేను ఈ వారం జరిగిండేది పెట్టుకుంటే మనకి ఈ వారం జరిగిండే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటా. నేను అంత ఆశామాషి కాదు. కాదని మనసులో పెట్టుకోతండి అయ్యో. కాదని మనసులో పెట్టుకోతండి అయ్యో. అయ్యయ్యో వద్దప్పా ఎన్ని మనసులో చేసావు పెట్టుకోను నేను. పోటులో పెడతా అవన్నీ నేను ఎందుకంటే అయినా నీకు కనీసం కొద్దిగా హెల్ప్ అయిదాము. బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు ఇంత ఈరా అంటే రోజు తెచ్చుకుంటున్నాడు. ఒక రోజు ఏమి బిర్యానీ తెచ్చుకుంటున్నాడు, ఏదో స్వీట్లు తెచ్చుకున్నాడు, అన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు, అన్ని రూమ్ లోని బేర్చుకుంటున్నాడు. కానీ ఇంత కూడా ఇలే కష్టపడుతున్నారే ఒకటన్నా తీసుకుంటా. వాడిని అవన్నీ చెప్పి మళ్ళా ఏమంటాడు నిమ్మి అక్క నువ్వు ఏమైనా అడిగితే చేస్తా అక్క అన్ని డబ్బులు లేకపోయేసరికి అక్కలే ఫస్ట్ కదులన్నాడు మీ ఇంట్లో నుంచి. అట్లా అది మాత్రం గుండెలో ఉండిపోయింది మీ. తల పట్టుకుని దొబ్బినాడు, నూగినాడు. నువ్వైతే గుర్తు పెట్టుకోవారా? ఎవరు ఈడైతే గుర్తు పెట్టుకోడు కదా. వాడు గుర్తు పెట్టుకుంటాడు కానీ వాడు మంచి చేసింది గుర్తు పెట్టుకోలే. అది కదా గుర్తు పెట్టుకోవాల్సింది పెట్టుకోలే. అది పెట్టుకోలేదు. అదే కదా ఇట్లా వాళ్ళు ఉంటే ఏమి ఉండపోతే ఏం నిమ్మి. అందుకే నేను డెసిషన్ తీసేసుకున్నా ఏదైనా కానిలే అని. నువ్వు అట్లా మళ్ళీ 3 కిలోమీటర్లు పోతే నీకుంది. 3 కిలోమీటర్లు పోతే నీకుంది. ఏముంది ఊరు నీకుంది ఊరు. ఊరుంది ఊరిని ఏముందా ఊరుంది ఊరిని ఏముందా ఊరు పేరే నీకుందిరా. నీకుంది స్వామి అని ఊరు పేరు. నీకుంది నాయన అంటారు. ఒగో రోడ్డు పిలుస్తారు. అవునులే. నీకు మామూలుగా ఉండదు అనేది మళ్ళీ దాన్ని దాటితేనే 1 కిలోమీటర్కి ఉంది. అదేందో పేరు అట్లా విచిత్రంగా ఉండేది. వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. బాగుంది కదా. వార్నింగ్ ఇచ్చుకుంటారు ఊర్లో వాళ్ళు. అట్లా సవాళ్ళు అంటే సవాల్ ఇది దాటిందంటే వాళ్ళు నీకుందిరే అని. ఒక్కొక్క ఊరు ఒక్కొక్కలాగా. ఆడున్నారా ముగ్గురు? ఇద్దరిని ఎక్కువ పెట్టాల్సింది. ఏందని మీ వీడికి నేనే ఎక్కువ ఇంక మళ్ళా ముగ్గురు ఎందుకు. ఏందని మీ వీడికి నేనే ఎక్కువ ఇంక మళ్ళా ముగ్గురు ఎందుకు వాళ్ళకి డబ్బులు బొక్క. మనం చూసి చేయలేం అవన్నీ. నాకు లేదు మనసు ఇరిగిపోయిందిరా ఖచ్చితంగా. మనసిరిగిపోయినా రక్తం కళ్ళ ముందర కనబడినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. కోడి రక్తము ఈ రక్తాలే చూసి నాకు గుండె రక్తాలమో ట్రాఫిక్ ఏంటికి వస్తుంది ఇప్పుడు. ఆ ఊర్లో రక్తపాతం ఎక్కువ. అందుకే కదా మరి ఆ ఊరికి ఎండి పోసేస్తాను మీరు. నీకు బుద్ధి అయినా వస్తుంది వాళ్ళు చూస్తే అని. గుర్తు లేకమా ఓ సమ్మె నువ్వు చేసిన ద్రోహాలకి ఆ ఊర్లోనే వదిలిపెట్టాలి. అసలు యాక్చువల్ గా నువ్వు వీళ్ళు అనుకున్నావా? ఏమన్నా చేయాలనుకున్నావా? సీరియస్ చెప్పు. ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడు ఈ రోజు ఇచ్చే. ఏమనుకున్నావు ఈ రోజు? అన్ని ఉంగరాలు పెట్టేసి ఇద్దాము. ఏమి ఏదో మెసేజ్ చేస్తారా వాళ్ళు? ఏదోలే గాని ఇచ్చేద్దాం అనుకున్నావా? వచ్చేద్దాం మంచి షాపులు. మళ్ళీ ఇవి అయితే ఇప్పుడు వచ్చినారు కదా. ఈ నిజంగా ఇయ్యాలని ఉందా నీకు? ఇప్పుడు వచ్చినాం కదా చూడరా నిజం చెప్పేస్తా. నిన్ని ఎవరి దగ్గర అప్పు చేసినాడు దానికి టైం ఇచ్చినారు. 5 లక్షలు తెచ్చినాడు. ఆ టైం దానికి బంగారమును ఈ కారు తెచ్చాడు. 5 లక్షలు తీర్చేసాం అనుకో మనం కొద్ది మెల్లి డబ్బులు సంపాదించుకుందాం. 5 లక్షలు బంగారు తెచ్చినా కాదు డూప్ వేసుకున్నాం ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండదని. అవునా? బంగారు తెచ్చినా కాదు డూప్ వేసుకున్నాం ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండదని. అవునా? కారు ఒకటేనా నువ్వు చేసి? 5 లక్షలకి బంగారు కారు అని చెప్పారా? కారు కూడా ఏమి ఇలే వాళ్ళు 2 రోజుల్లో పీకపోతారు. టైం పెట్టినారు. అయితే ఈరా 5 లక్షలు రిచ్ కాదు. 5 లక్షలు రిచ్ కాదు. మీరు రిచ్ అవుతాం రా ఈ రోజు. ఇప్పుడు నువ్వు 5 లక్షలు ఇస్తే రిచ్చే మన కారు. నువ్వు ఎప్పుడైతే మనసు మారిందో నీలో ప్రవర్తన మారిందో నేను సహాయపడాలా నేను కూడా అప్పుడే అయిపోతాం మేము. అప్పుడే రిచ్ అయిపోయినట్లే. ఇంకా 5 లక్షలు ఇస్తే కారు కాదు ఏంది మంద కాదు అంటున్నాడు కదా. ఇంకా ఎవడు ఫస్ట్ కార్ ఆపుతారా? ఇంకా కార్ ఆపుతారా? ఇంకా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానికి నీకు ఇప్పుడే మనసులో ఇయ్యాలని ఉంది. ఈ రోజు ఇద్దాం అనుకోండి, సాయం పడదాం అనుకోండి, ఏదో ఒకటి చెప్తే కదా. బొంగులో ఎవడుతాడు నీకు 5 లక్షలు? బొంగులో ఎవడుతాడు నీకు 5 లక్షలు? 5 ఎత్తులే నువ్వే కదా ఇస్తానన్నావు. ఏంది లెక్కలు మీతేమన్నా? అసలు లెక్క లేకుండా మీరు ఇంత కారు పిలుచుకొచ్చి ఇటు తిరగడానికి నీకు గుర్తు చేయడానికి తెచ్చింటాడు నిమ్మి. అయితే
మనం ఇట్లా లగ్జరీగా ఉండేవాళ్ళం అవన్నీ ఉండు, సర్లే ఉండు. ఫస్ట్ చెప్తా. సరే గానీ కాదు, ఉంగరం ఇల్లు అనుకున్నావు కదా, ఉంగరం అన్న ఈ డబ్బులు వద్దులే. 100 అంటాను మీరేమే అంటే నీకు పొద్దున్న లేసరికి పశ్చాత్తాపం రాలేదు అసలు ఏంటి ఊరికే అన్నావు మళ్ళా నోటు మీ ఊరికే అన్నాడు అంట వీడు. మాటల్లో పడే అంటాము ఇస్తామా, మాటల్లో పడే అంటాము ఇస్తామా. ఈవు అసలు ఏంటికి వెళ్ళా పోగొట్టుకున్న మీరు తప్పు చేసింది. మీరు ఏ తప్పు చేసినా? బెట్టింగ్ ఆడినావు. బెట్టింగ్ ఆడలేదురా అని చెప్తాను నేను. ఏదో ఆడినావు, వ్యాపారం చేసి పోగొట్టుకున్నా అని చెప్తాను. వ్యాపారం ఏడు చేయమంటారు నీకే. మళ్ళీ సంపాదించే ఏదో ఒకటి ప్రయత్నించాలి కదా. ఏం ప్రయత్నించి చేసుకోలేదు చూడు. ఏం అంటే చేసుకున్నావు? మేము అట్లా ఖాళీ కూర్చుందామా? రిస్క్ చేయాలప్ప లైఫ్ లో. రిస్క్ లేదే రిస్క్ రాదు. ఇప్పుడు మళ్ళా నువ్వు లైఫ్ లో సినిమాలో ఉంటాయి. ఇప్పుడు నువ్వు కూడా అప్పులైనాయి, అనుకోకుండా జరిగినాయి అని నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? దానిలో డబ్బులు ఇచ్చిందిలే, దానిలో హెల్పింగ్ ఉన్నామా? మళ్ళీ హెల్పింగ్ ఉన్నప్పుడు నువ్వు కూడా మేము ఏదైనా జరిగినప్పుడు హెల్పింగ్ ఉండాలి కదా. ఒకరికొకరు హెల్ప్ ఉండాలి. నేనైతే లేని లక్షాడా, నేనైతే లేని లక్షాడా. ఈలే ఏముంది ఊరికే అంటావు గాని నేను ఆడ ఊరికే నీ మనసులో మార్పు వచ్చింది, వచ్చింది మార్పు. నీ మార్పుతో నేను రిచ్ అయినాను. మార్పే రాదు, మార్పు చెందదు కూడా. అర్థమైందా? చందవా చందవు కదా. ఇంకా ఇది మారే కుక్క కాదు, పంది కాదు, ఇది అంతే దాని. ఇంకా ఇది మారే కుక్క కాదు, పంది కాదు, ఇది అంతే దాని బుద్ధి. ఒక నిమిషం ఈ అవకాశం ఇంత దూరమే వచ్చినాం. ఇది ఇంకా చెప్తున్నాడు కదా, మారని నేను రిచ్ అనుకున్నారు, అందుకే నేను ఇట్లా మాట్లాడాను తప్పితే నాకు ఇల్లని లేదని చెప్తాను. నీకు సిగ్గు లేదా? ఊహించుకో. ఇంకా ఎప్పుడైనా ఉంచుకోవాలి మీరు. ఇంకా మీ వాడిని నేను అనుకున్నట్టు మనం అది చేయడమే మేలు. నువ్వే అన్నావు, అయ్యో వాడు మారింటాడు, మనం మన కష్టాలు చెప్తే వాడు మళ్ళీ మారుతాడు అన్నావు. వాడు సరేలే కానీ ఆ ముగ్గురిని మెసేజ్ చేసినారు కదా వాళ్ళు, సెల్లి ఎట్లా వాళ్ళేంది నిమ్మి నాకు వచ్చే కోపానికి నాకేదేం చేయాలి? నిమ్మి నాకు వచ్చే కోపానికి నాకేదేం చేయాలి? మన చేతికి మట్టి అంటకూడదు, మన చేతికి చాలే గుర్తేనే ఉంటుంది నా కూడా తినేటప్పుడు. ఇప్పుడు కారు నిండా తుడిచేకి, కారులో పడే రక్తం మరకులు తుడిచేకే 2 రోజులు పడుతుంది. నువ్వు ఏందనుకుంటున్నావు? నా చేతులార నేను చంపుతేనే ఆనందం నాకు. నా చేతులార నేను చంపుతేనే ఆనందం నాకు. అవి కాదలే, ఎవరిని చంపుతే గానీ నాకు మనశ్శాంతి రాదు. అసలు నాకు ఇప్పుడు సినిమాల్లో చెప్తారు కదా, అది నా మనిషి అని, ఆ మనిషి నేను చంపితేనే అని. అట్లా వాడిని నేను చంపితేనే నాకు మనశ్శాంతి ఉంటుంది. రాండి కారు బ్రిడ్జ్ కింద పెట్టినాను, కారు ఆపినాను, మీరు వస్తే ఇంకా ప్లాన్ ఇప్పుడు తీర్చుకోడు కొడలు ఏవో తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ వద్దన్నానులే, మళ్ళా ఇప్పుడు తీసుకోమని నేనే చెప్తాను కదా. వాడికి అంత అవసరం లేని మీ చిన్న కత్తి చాలు, ఇట్లా కోడి కత్తి పొడిచేస్తారు నన్ను. కోడి కత్తి ఎక్కువ నువ్వు రాదు లాకేసింది. నువ్వు ఎట్లయితే దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో మేము కూడా అదే నీనే ఫాలో అయిదా అనుకుంటాం. ఉపయోగం చెప్పు. నీరు ఆడవద్దు, నీ ఆడని సామి వెళ్ళిపోతాను. చెప్పు. నీరు ఆడవద్దు, నీ ఆడని సామి వెళ్ళిపోతాను. నువ్వు ఎంత అరిచినా యూజ్ లేదు, మనం పట్టుకోరా. చెప్పేది ఇంకా ఏం చేయకుండా ఇట్లా వస్తున్నాడంటే ఇంకా నిజంగా కొడితే అందరూ చూస్తున్నారు. కాదు నీకే కాదురా రే, నీకే అంత చేస్తే నువ్వు కనీసం చేయొద్దు. ఎవడు ఏం చేయలేదు నేను ఇంకా ఏ స్టార్ట్ కాలే. పాపానికి ఇప్పుడే పొడుస్తాలే. నువ్వు అరిసే కసంగంతా కత్తేది లేదంటే కత్తి తెచ్చిన కాముడు అడుగు ఏది అడుగు, నువ్వు అడుగు. నువ్వు ఎందుకు ఇంత నీచమైన బుద్ధి పెట్టుకున్నావు? ఇంత నీచమైన మనిషి ఎందుకు అయినావు నువ్వు? అంటే ఫస్ట్ నుంచి అదే కదా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇలేవు, సాయపడలేవు, ఒక ఉంగరం కూడా ఇలేవు. నువ్వు సైలెంట్ అరిసావంటే గుచ్చేస్తా ఇట్లా.
మళ్ళీ చెప్పు. చెప్పు ఎందుకు నీకు 1% కూడా మనం సాయం చేద్దాము, మనం ఏదైనా హెల్ప్ చేద్దాం నీకు ఎందుకు లేదు? ఏంది ఆడింది? ఏంది ఆడినారు? మీకు తెలివి ఉండాలి కదా మీరు. ఏం తెలివి ఉండాలా? మళ్ళా నువ్వెందుకు అప్పులు చేసుకున్నావు? నీకు తెలివి ఉండాలా? చెప్పు మళ్ళా. నీకు తెలివి ఉండాలి కదా. మళ్ళా నువ్వు అప్పులు చేసుకున్న దానికి ఇవి కట్టేటి ఉన్నాయి, అట్లున్నాయి, ఇట్లున్నాయి నేను చెప్తే మళ్ళా డబ్బులు చూడవాడు చచ్చిపోవడానికి రెడీ కానీ ఉంగరాలు ఇచ్చే కూడా రెడీ లేదు. అలాగే నువ్వు చచ్చిపోయిన తర్వాత అవే ఉంగరాలు నీతో పాటు వస్తాయా? రోజులు కాదు ఉన్న క్షణాలు, రోజులు కాదు ఉన్న క్షణాలు, నిమిషాలు. కాపాడని ఎవడు కాపాడ్డప్ప, అక్కడ అందరూ మావాళ్ళే. బండి దగ్గర ఉన్నాడు అతను, గుండెతను, అతను మా మనిషి. నువ్వు కారు దిగితే తిప్పలాడించుకుంటే చంపుతారు నిన్ను. కారులో కూర్చుంటే సైలెంట్ గా మాతో మాట్లాడి చచ్చిపోవచ్చు. 2 మార్గాలు ఉంటాయి. హింసపడి చస్తావా, లేకపోతే క్లాస్ గా ఏసీలో కూర్చో కారులో చస్తావా? రిచ్ గా ఉండాలని ఇష్టం వాడికి. బతుకుతావా? బతుక్కో. అంటే 5 మంది మనుషుల్ని ఎదిరించి బతకగలవా? క్యాలిక్యులేషన్ వద్దా? నేను ఎంతమందితో పోరాడగలను, ఎంతమందితో నేను బతకగలను, ఎంతమంది కొడితే ఏమైతాననేది ఉండాలి కదా నీకు. మార్షల్ ఆర్ట్స్ వచ్చా, కరాటే వచ్చా, బాక్సింగ్, మళ్ళీ అవి వచ్చిన వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెంట్ చెప్పరు నేను బతుకుతా అని. తిక్కనా కొడుకు ఏం చేసి అవి రాదురా. చెప్పు చెప్పు. ఇప్పుడే ఉంగరం ఇస్తావా చస్తావా? చూసేవాడు అదేదో సామెత ఉంటుంది కదా, చచ్చిన పావుని ఎంతకని కొడతావు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు అని. అట్లా వీడి బుద్ధి మారదు, మనం చంపేయడం మేలు. మాటలు వేస్ట్. మాట్లాడి మనకు నోట్ మనకు అవసరాలు ఉన్నాయి, వాడు అర్థం చేసుకోడు. మంచిగా చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లేదు. చంపేయడం మేలు. డబ్బు కోసం ఎన్ని చేయట్లేదు నిమ్మి. మనం ఏమి మంచోని చంపట్లేదు, ఎట్లా పాపాత్మనే చంపుతున్నాం. సిగ్గే ఉండాలి. చంపేద్దాం. బెస్ట్ సిగ్గు ఉండాలి నిజంగా. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు నమ్మించి మోసం చేసి పిలుచుకొని వచ్చిన నమ్మించి మోసం చేసా. చంపేస్తాను నీకు నోరెట్లు కాదు. నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు నిన్ను నమ్మిందానికి నువ్వు ఏం నిలబెట్టుకున్నావు? నువ్వు పట్టుకో. అరుస్తే ఖచ్చితంగా నీకు తెలుసు. నాకు సౌండ్ వస్తే పక్కన దూరుతుంది కిడ్నీలోకి. నీ చేత్తో కాదు, నా చేత్తోనే పోవాలి వీడు. నీకు కూడా తెలుదు. నిన్ను కస చేసి తర్వాత చూడు ఏళ్ళు దినల్లో పెట్టి కట్ చేసి ఉంగరం బీక్తా. డైట్ కూడా బీకను. ఏళ్ళు పెట్టుకున్న ఉంగరాలు అవి చూసుకునే కదా జమ్మము దాలనే. ఏమే ఉంగరాలి నీ చేత్తో నీ చచ్చిపోయేటప్పుడు కనీసం అలాగైనా హ్యాపీ ఫీల్ అవుతావు. వాడే తీస్తాడు. తీసి నీకు మంచి పనికి రాదు. బెదిరించి తీసుకోవడమే. డబ్బులు ఆడ పెట్టినావు 5 లక్షలు పెట్టుకొని మొత్తం సైడ్ పెట్టే. 5 లక్షలు ఐదు ఉన్నాయి. ఏడా సెల్లినిది వీడియో తీపించుకో. అందుకే చేస్తాను. అది చెప్తాడు వాడే. ఇష్టపూర్వకంగానే ఇచ్చిన నేను ఉంగరాలు. ఆడ బావిలో ఈదలాడకపోతానని నేను అని చెప్పు. బావిలో ఈదలాడకపోతానని చెప్పు. ఉంగరాలు ఇచ్చినానని చెప్పు. లేకపోతే పొడుస్తా. 1 2 3 చెప్పు. ఉండు. ఏమని ఏం చెప్తాను చెప్పు. చంపేస్తున్నా కాపాడండి. వీళ్ళంతా ఊరు కనిపించుకొని వచ్చి నన్ను ఈడ బలవంతంగా ఉంగరాలు అవన్నీ లక్షలు తీసుకొని చంపేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని చంపుతున్నారు వాళ్ళు? ఎందుకు నేను చంపాల్సిన అవసరం ఉంది వాళ్ళకి? వాళ్ళ డబ్బులు లేదంట వాళ్ళకి. నువ్వు నీ దగ్గర ఉన్నాయా?
నా దగ్గర ఉన్నాయి కదా. మళ్ళా నువ్వు ఇయ్యచ్చు కదా. నేను ఎందుకు ఇవ్వు? నేను నా సొమ్ము. ఆ సొమ్ము ఏడ నుంచి వచ్చింది నీకు? నేను సంపాదించుకున్నావు. నేను కష్టపడి ఎట్లా ఏడ కష్టపడినావు? ఏడ చెమట వచ్చినావు? ఎట్లా పట్టలే. అదే ఎట్లా చెప్పు. నువ్వు అంత కష్టపడి అంటున్నావు కాబట్టి ఎట్లా కష్టపడి సంపాదించినావు అది చెప్పు. ఇట్లా మాట్లాడింది మీ చంపేయకుండా వేసే వేస్ట్ వాడితే సోది వెళ్దేమో. ఇది ఊరికే వాళ్ళ లిప్పు మెట్టికి వీడియో తీసుకున్నా. దానికి మనం ఏం సెట్ చేస్తా నువ్వు చూస్తే భయపడతావు. నాకు బతకాలని ఆశ లేదు. నేను ఫేస్ కూడా అట్లే ఉందిలే. నాకు బతకాలని ఆశ లేదు. నేను నా అంతకు నేనే పోయి బావిలో దుంగి చచ్చిపోతున్నాను. ఆ బంగారు వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నాను. మంచి కార్యక్రమాలకు వాడుకొని వాళ్ళని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను. సంబంధం లేదు. తీసుకెళ్ళి ఇంకా వాడిని ఇంకేం లేదు, అయిపోయింది లైఫ్. వాళ్ళంటికి వస్తారు నిన్ను చంపుతా అంటే. అబ్బా అందరినీ పిలుస్తాడు. బండ్లు స్టార్ట్ చేసినారు మనోళ్ళు ముగ్గురు. అద్దో బండ్లు పాడి కారు ఆడు. ఎవరు లేని జనాలు కూడా తప్ప సగవా బండ్లలో పెట్టారు. ఇంత పెద్ద కాపులు ఇప్పుడు ఏడైనా ఆపుతాను. పిచ్చి కుక్క నరికినట్లు నరుకుతారు చూడు. అవును, వీడు దిగి వెళ్ళిపోయి ఆపుతాను. దిగు, వాళ్ళు వస్తారు నిన్ను నరికేస్తారు. మనకి కనీసం ఎంత కూడా తెలుదులేని మీ ఈడ ఆపండి ఒక్క నిమిషము. బండి ఆపుతాను, దిగు. వెళ్ళు, నువ్వే దిగు. నీ అయిపోయింది ఇంకా దిగు. మేమైతే చంపాలనుకోవట్లేదు, నువ్వు దిగు. మీరు తీసుకోండి, రెడీ చేసుకోండి అవి. దిగు. వద్దొద్దు, నీకు మాకు సంబంధం వద్దు. దిగేసి లేదు దిగే మీరు తీయండి బయటికి. లేదా మనం దిగుదామా? వాళ్ళ కార్లో ఎక్కుతారు ముగ్గురు. వాళ్ళు వద్దు, వాళ్ళు మన కార్లో వద్దు. నువ్వు తప్పించుకొని ఉరకలేవు. ఉరుకుతాడు తినకల. ఏది వెళ్ళిపోయాడా? దౌడు ఏంటి వెళ్ళిపోయాడు మళ్ళా? అసలుకి దాక్కొని చూస్తాడు చూడు. రేరా కనిపించట్లేదు. రా వాళ్ళు పల్లెటూరు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నారు. లేట్ అవుతుంది రే. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా.